టీడీపీ రాజకీయ భవిష్యత్తును ఎల్లో సమాధిలో కుళ్లబెట్టిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలను వదలబొమ్మాళి వదల అంటున్నావా లేదా? పసుపుపతి వాలంటీర్లపై కక్షతో నిమ్మగడ్డకు ఎల్లో ముసుగు తొడిగి కోర్టుల్లో కేసులు వేయించావా లేదా? పసుపుపతి జగన్ను ఎదుర్కోలేక పండుటాకులపై పగ పెంచుకున్నావా లేదా? పసుపుపతి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందకుండా కుట్రలు కుతంత్రాలు చేశావా లేదా? పసుపుపతి అవ్వాతాతలు ఎండలో మలమల మాడుతుంటే పైశాచికానందం పొందుతున్నావా లేదా? పసుపుపతి వికలాంగులు నానా అవస్థలు పడుతుంటే రాక్షసానందం పొందుతున్నావా లేదా? పసుపుపతి చేసిందంతా చేసి నెపం జగన్ సర్కారుపై వేసేందుకు ఎల్లో తాతను వాడుకుంటున్నావా లేదా? పసుపుపతి ఒక్కటి మాత్రం నిజం, సిల్వర్ స్క్రీన్పై అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ లాగే పొలిటికల్ స్క్రీన్పై అధికారంపై వ్యామోహంతో చంద్రబాబు పసుపుపతిలా మారిపోయారు. పైగా నేను అరుంధతి సినిమాలో పశుపతినే అని బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే ఈ సైకోయిజాన్ని ఏమనాలి? మీరు 31 మంది అవ్వాతాతల ప్రాణాలు తీశారు. అయ్యా పసుపుపతి గారు, నీకు నీ ఎల్లో ముఠాకు అవ్వాతాతల ఉసురు తగలడం గ్యారంటీ. రామోజీ 87 ఏళ్ల గుండెపై ఒట్టు. అవ్వాతాతల కన్నీళ్లు, వికలాంగుల కన్నీళ్లు శాపమై మిమ్మల్ని వెంటాడడం గ్యారంటీ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సీఎం జగన్ ఏమన్నారో తెలుసా? మళ్ళీ అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే అని ఏపీ మొత్తం రీసౌండ్లో వినిపించేలా చెప్పారు. చేసిందంతా చేసి ఇప్పుడు పురాణాలు ప్రబోధిస్తున్న చంద్రబాబు, రామోజీ, నిమ్మగడ్డ ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటున్నారు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, జగన్ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక పండుటాకులపై పగ తీర్చుకుంటున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 2, అవ్వాతాతల పింఛన్లు ఆపేందుకు అడ్డదారిలో నిమ్మగడ్డను ఈసీ దగ్గరకు పంపావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 3, పెన్షన్ల పంపిణీకి నువ్వే అడ్డంకులు సృష్టించి ఎల్లో మీడియాతో రివర్స్ అటాక్ చేయిస్తున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 4, పండుటాకుల పింఛన్లపై కుట్ర చేసి ఇప్పుడు నెపం ప్రభుత్వంపైకి నెట్టేసే ప్లాన్ వేశావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 5, ఎండలో మలమల మాడుతున్న వృద్ధుల్ని చూసి పైశాచికానందం పొందుతున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 6, సచివాలయాల దగ్గరకు నీ పచ్చమూకను పంపి పెన్షన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టిస్తున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 7, అవస్థలు పడుతున్న అవ్వాతాతలు తిరగబడతారని నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 8, అచ్చెన్నాయుడితో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించింది నువ్వే అని చెప్పుకోలేకపోతున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 9, చేసిందంతా చేసి సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 10, వాలంటీర్లపై నిమ్మగడ్డ, రామోజీలతో కుట్ర చేసి అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నావు. ఇదేం సైకోయిజం బాబు? అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో సమాధానం చెప్పాలి.